హలో అన్న నమస్తే, గుడ్ మార్నింగ్ నమస్తే నరేష్ అన్న. అన్న. గుడ్ మార్నింగ్, చెప్పండి. చాలా రోజులు నేను ట్రై చేస్తున్నాను. చెప్పన్న, ఇప్పుడు దొరికినా కదా చెప్పిగా. మీకు థ్యాంక్స్ అన్న. మీకు కాల్ కలిసి అనుకున్నాను. పెద్ద పెద్దలు కానీ అన్న అన్న చెప్పుకోలేకపోతున్నాను నేను. ఉమ్, ఉమ్, ఉమ్. మంచి మంచి లీడర్స్ కానీ నాకు నేను చెప్పుకోలేకపోతున్నాను. మీకు కాల్ కలిసాను, చాలా థ్యాంక్స్ అన్న. చెప్పండి అన్న, చెప్పండి. ఏం లేదన్నా, నాకు 2019 లోన్ తీసుకున్నా. ఓకే ఇది దేవరకొండ ఏపీజీబీ బ్యాంక్ లో తీసుకున్నా. ఓకే అయితే అప్పుడు నాకు 95,000 ఇచ్చారు. అది ఓకే 95,000 ఇచ్చారు. అది మొన్న లక్ష 8,000 అయినారు. ఓకే అయితే 1,08,000కి ఏమైందంటే చూసి లిస్ట్ లో పేరు వచ్చింది. వచ్చిందా? ఆ. పేరు వచ్చింది. ఉమ్, అయితే నాకు రేషన్ కార్డు లేదన్న. ఉమ్, ఉమ్. రేషన్ కార్డు లేదు, ఫ్యామిలీ గ్రూపింగ్ అయింది. ఓకే. ఆ. ఫ్యామిలీ గ్రూపింగ్ అయినాక మా అత్తగారు వాళ్ళకి రేషన్ కార్డు ఉందన్న. ఉమ్, ఉమ్. అయితే నేను లేట్ మ్యారేజ్ చేసుకున్నా. ఓకే. ఆ. అయితే మా అత్తగారు వాళ్ళకి రేషన్ కార్డు ఉంటే ఏమైందంటే మా అత్తగారు రేషన్ కార్డు ఉంది. ఉమ్, ఉమ్, ఉమ్. 10 years వెళ్ళి మనకు రేషన్ కార్డు ఇవ్వలేదు, అది కాలేదు, క్యాన్సల్ కాలేదు. ఉమ్, ఉమ్. మా అత్తగారు వాళ్ళ దాంట్లో మా రేషన్ ఆధార్ కార్డు ఉంది దానికి. హలో చెప్పండి అన్న, వినిపిస్తుంది. ఒక్క నిమిషం అన్న, నేను మాట్లాడతా. చెప్పర్లేదు అమ్మ, చెప్పండి. ఎవరు మాట్లాడినా సరే చెప్పండి. ఏం లేదన్నా, ఇప్పుడు ఏమైందంటే మా అమ్మ వాళ్ళ రేషన్ కార్డులో నేనున్నా. నువ్వు ఉన్నావు. ఫ్యామిలీ గ్రూపింగ్ అయ్యింది. ఓకే. అయినప్పుడు నా ఆధార్ కార్డు ఎంట్రీ చేసిండ్రు ఫ్యామిలీ గ్రూపింగ్ లా. ఉమ్, ఎంట్రీ చేసినప్పుడు ఏమైంది, నా రేషన్ కార్డు మా ఆయనకు లింక్ అయింది, ఉమ్, మా అమ్మ వాళ్ళది. ఉమ్. ఇప్పుడు మా అమ్మ వాళ్ళకి 2,18,000 లోన్ ఉంది. ఓకే. ఆయనది ₹1,00,000 లోను. ఉమ్. ఇప్పుడు టోటల్ చేసి 3,30,000 చేసిర్రు. 3:30 అయింది మొత్తం కలిపి. ఇక దాని ద్వారా మాకు రుణమాఫీ ఆగిపోయింది. ఇంగ్లీష్ లో పేరు వచ్చినాక ఆగిపోయింది. ఇప్పుడు మాకు అర్థం అయితలేదు, ఇట్లా నాది కాదన్న చాలా మంది ఉన్నాయి. ఓకే. అందరు ఏమనుకుంటారు అంటే మాది మాత్రమే లింక్ అయిందేమో, మేమేదో మిస్టేక్ చేసినామో అని అందరు అనుకుంటారు. మీది ఎట్లుంటది? మీదేముంటది మిస్టేక్? అది అందరు అట్లా అనుకుంటారు. నేను మాకు ఎంఆర్ఓ అదే మాకు అగ్రికల్చర్ అక్క తెలుసు, మా రిలేషన్ ఆమె. ఓకే. అక్కని అడిగితే ఏం చెప్పిందంటే మీది కాదు, చాలా మందిది అయింది, చాలా మంది నా దగ్గరకు వస్తుర్రు, కొన్ని వందల కేసులు నాకే ఉన్నాయి, తెలంగాణ మొత్తం ఎన్ని కేసులు ఉండుంటాయి, అందరు అట్లనే అనుకుంటారు అని అక్క అన్నది. అసలు ఇది ఆడపిల్లల మధ్యలో పెట్టి అమ్మగారిల్లా అత్తగారిల్లా అంటే ఏం చెప్తదన్నా? ఇప్పుడు అమ్మగారికి కావాలనుకుంటదా, అత్తగారికి కావాలనుకుంటదా? అది చూడిగా ఎట్లా అంటే మనల్ని ఆగం చేయడానికి చేస్తారు ఇట్లాంటి పనులన్నీ. ఇప్పుడు మా ఆయన కట్టాలనా మా అమ్మ కట్టాలనా? అమ్మ కట్టాలనా? అదే ఆడపిల్లల మధ్యలో పెట్టి ఆట బొమ్మలు ఇక్కనా లేని పంచాయతీ పెట్టిరు చూడురిగా. అదే కదా, ఇప్పుడు కొన్ని వందల కేసులు ఉన్నాయన్న, మరి ఇవన్నీ ఎవరు మాట్లాడతారు? ఇది గురించి ఆలోచన. అసలు ఇప్పటి వరకు ఈ కేసు ఉందని మీకు తెలుసా అన్న? తెలియదమ్మా, తెలియదు. ఎవరన్నా ఫోన్ చేసిరా ఈ కేసు ఉందని? ఇట్లాంటి అసలు ఎవరు చెప్పలే ఇప్పటిదాకా. అది అసలు అందరూ మాది మాత్రమే అయ్యిందని అనుకుంటారు, కానీ కొన్ని వందల కేసులు ఉన్నాయి. కావాలంటే అగ్రికల్చర్ వాళ్ళకి ఎవరికన్నా మీకు తెలిసిన వాళ్ళకి కాల్ చేసి అడగండి. వాళ్ళ హెడ్ ఆఫీస్ కు కూడా రిక్వెస్ట్ పెడితే కూడా వాళ్ళు ఆన్సర్ ఇవ్వట్లేరు. అంటే వేరే వాళ్ళే మ్యాప్ అయిందని చెప్పిండ్రు, అంటే బై మిస్టేక్ లో వేరే వాళ్ళే పడ్డాయని చెప్పారు, కానీ ఇట్లా జరిగింది తెలియదు, ఎక్కడ లేదు. ఇప్పుడు 10 ఏళ్ల నుంచి ఇంకా ఈయన రేషన్ కార్డు ఇవ్వలేదని 10 ఏళ్ల నుంచి ఎవరు పెళ్లి చేసుకోకుండా ఉంటారా అన్న? రేషన్ కార్డుల కోసం పెళ్లి చేసుకోకుండా ఉంటారు. ఇప్పుడు మరి రేషన్ కార్డు సరే ఇవ్వకపోతే ఉన్న రేషన్ కార్డుల పేరు అన్న తీసేపించే ఛాన్స్ అని ఇవ్వాలనా? ఇవ్వాలి కదా. అవును, అట్లా తీసేపించే ఛాన్స్ చేయకపోతే, కొత్త రేషన్ కార్డు లేకపోతే ఇప్పుడు నువ్వు అమ్మగారు తెచ్చి అత్తగారికి లింక్ పెడితే ఎక్కడ రావాలి? పెద్ద పరిశాను. మొన్న సేమ్ అంటే ఒక ఆయన చెప్పిండు, కానీ వాళ్ళ అత్తగారిది లింక్ అయిందని చెప్పిండు. అవును, తనకు కూడా అట్లనే లింక్ అయిందని చెప్పిండు. సరే, నేను దీన్ని మరి కలెక్టర్కి ఒకసారి అప్లికేషన్ పెట్టుకోకపోయినావు తల్లి? మరి అన్న కలెక్టర్ అప్లికేషన్ పెట్టుకుంటే ఇప్పుడు రేషన్ కార్డులో పేరు కొట్టేయాలన్నా. అది కొట్టేసుడు తర్వాత అమ్మా, నేనేమంటున్నా, వాళ్ళు చేస్తారు. అది వాళ్ళు ఏం చేస్తారంటే కలెక్టర్ ద్వారా వెళ్తుంది ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి. కలెక్టర్ వాళ్ళది కనుక్కుంటే వాళ్ళు ఏం చెప్తారంటే రేషన్ కార్డుల పేరు కొట్టేసినాక మాకు పిటిషన్ ఇవ్వండి, అప్పుడు మీకు రుణమాఫీ పైసలు వేస్తామని చెప్తారు. ఇప్పుడు మొన్న కొత్తగా ఆప్షన్ వచ్చిందని చెప్పి పెట్టుకున్నారు కదా అప్లికేషన్, అలా పెట్టిరా మరి మీరు? కానీ అది ఇప్పుడు కాదంట అన్న, 4 రోజులకు అవుతుందా, వారం రోజులకు అవుతుందా, 10 రోజులకు అవుతుందా మేము చెప్పమంటారు. ఇంకా నెల రోజులు కూడా అవుతుంది, అది March 31 వరకు అవుతాయి అవి. ఇక మేము చెప్పలేము అది అంటారు. అట్లా మిమ్మల్ని ఆగం చేసిరు మొత్తానికి.
అన్న ఏం లేదన్న, కొంచెం కొద్దిగా మీతో ఫస్ట్ మాట్లాడినప్పుడు నేను తిరిగి అలసిపోయి కొద్దిగా ఏడుపు వచ్చింది అన్న. అయ్యో, అదే 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 అదే. కొంచెం ఏంటంటే మీ కాల్ కలిసినందుకు నేను కొద్దిగా బాధపడ్డా, అరే 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 అన్న, ఎమోషన్ అయినా అన్న. ఏం లేదు ఎమోషన్ అయితే అయినావు, నేను ఏమంటారు, టెన్షన్ ఏం పడకు, నీకు ఖచ్చితంగా అర్హత ఉన్నది మీకు. 1,08,980 రూపాయలు లిస్ట్ లో పేరు వచ్చిందన్న ఆల్రెడీ. అదే అదే అదే. నేను ఏం చేసుకున్నంటే సరేనది మాకు అవుతుంది కదా అన్నట్టు నేను లైట్ తీసుకున్నదాన్ని. ఫస్ట్ బ్యాంక్ కి వెళ్ళానన్న నేను. ఇది దేవరకొండ ఏపీజీవి బ్యాంక్ వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే అగ్రికల్చర్ ఆఫీస్ లో కనుక్కోండి మాకు తెలియదు అని చెప్పారు వాళ్ళు. అయితే అక్కడ పోయి నా ఆధార్ కార్డ్ చెక్ చేస్తే ఏమైందంటే మా అత్తగారిది నాది 2 లింక్ చూపిస్తుంది అన్నాడ. ఫ్యామిలీ గ్రూపింగ్ చేసినప్పుడు నాకు రేషన్ కార్డు లేదు, నాకు ఇయ్యలేదు అసలు యాక్చువల్ చిల్లరుగుతాని. అయితే నాకు ఇంకా రేషన్ కార్డు రీసెంట్ గా నేను లేట్ మ్యారేజ్ చేసుకుంటే ఫ్యామిలీ గ్రూపింగ్ చేసినప్పుడు ఏం చేసినట్టు ఫోటో దింపుతాడు కానీ ఇద్దరు దింపినప్పుడు నా భార్య నాది ఇద్దరిది ఆధార్ కార్డు లింక్ కొట్టిరు. అదే అర్థమైంది నాకు. కొట్టి ఏం చేసిందంటే కొట్టినాక ఫ్యామిలీ గ్రూపింగ్ అయిపోయింది, నాకు లిస్ట్ లో కూడా పేరు వచ్చేసింది. అదే అదే 980 రూపాయలు లిస్ట్ లో పేరు వచ్చింది. వచ్చిన తర్వాత నేను సరిగ్గా నాది మా అవుతుంది కానీ నేను ఊకున్న తర్వాత నాకు ఎందుకు వస్తలేదు దేవరకొండ ఏపీజీవి నల్గొండ డిస్టిక్ అయితే నేను ఎందుకు వస్తా అబ్బా అందరికి పడుతున్నాయి నాకెందుకు పడతలేదు అని నేను చెక్ చేసుకుంటే అగ్రికల్చర్ ఆఫీస్కి వస్తే ఇద్దరు చూపించిన నా ఆధార్ కార్డు కొట్టిన, మళ్ళీ మా అత్తగారు ఆధార్ కార్డు కూడా కొట్టి చూపించినాం. చూపిస్తే విద్యార్థి లింక్ చూపిస్తున్నా. ఇంకేం చెప్పుకోవాలన్నా నేను. ఇద్దరిది లింక్ మళ్ళీ ఓవర్ అమౌంట్ వాళ్ళకి సపరేట్ చూపిస్తుంది, చూపించి కింద టోటల్ చూపిస్తుంది. అదే అదే అదే. అవునవును, నా లక్ష్యం నాకు మాది కావాలిగా అన్న. అవునవును, మీది మీకు అవ్వాల్సిందే కావాల్సిందిగా. ఇది ఎక్కడ పంచా అన్న, నాకు భర్త భార్య మధ్యలో అత్తగారి మధ్యలో చిచ్చు పెట్టిరు లొల్లి పెట్టిరు, లేని లొల్లి పెట్టిరు. ఇప్పుడు వీళ్ళు ఓడి ఏమన్నాడు ఈ లింక్ లేదు అన్న, నాకు అర్థం కాదు. చెయ్యరు పని చెయ్యకపోతే నేను ఆఫీసర్ మీద తప్పు పట్టన్నా కరెక్టే, కానీ చెయ్యకపోతే చేయలేమంటిమి, చేస్తే చక్కగా చేయలేమంటిమి. ఇది వాళ్ళకు కూడా ఒక పంచాయతీ ఉన్నది ఇప్పుడు. ఇది అదే కానీ ఇంకో రీసెంట్ ఏంటంటే మా అత్తగారు రేవంత్ రెడ్డి అత్తగారు ఒకటే ఊరు అన్న. అట్లా చేసిండు అసలు ముచ్చట గది. రేవంత్ రెడ్డి అత్తగారు రిలేషన్ భార్య, నేను నా భార్య. మరి అసలు ముచ్చట గట్లా జరిగింది. అదొకటి. అదొకటి హైలైట్ ఏంటంటే మళ్ళీ మొన్న రీసెంట్ గా ఓడిపోయిన శాసనసభ్యుడు కూడా నాకు రిలేషన్ ఓని చెప్పుకోవాలన్న నేను. అరే వా, రేవంత్ రెడ్డి చుట్టం అంటే ఇక భార్య ఎక్కడికి వెళ్ళి ఇక నయమేనా మీకు? మరి జయపాల్ రెడ్డి మనవరాలే నేను చేసుకున్నా. జయపాల్ రెడ్డి మనమరాలా? మీకు ఎందుకు చేయరన్న? మరి మీరు మంచిగా చేసుకుంటారంటారు కదా. కాంగ్రెస్ గవర్నమెంట్ గట్టుంటది. ఏం చెప్పుకో చూసుకోనికనే పెద్ద మనుషులు అన్న, చెప్పుకోనికనే చదువుతుంది. ఇప్పుడు చేసినావు అందరు లేక నువ్వేం పని చేసినావు అంటే నేను ఏం చేసుకోవాలన్నా? అదే అదే అదే. రిలేషన్ అన్నప్పుడు పతి అయితే అడగలేం కానీ ఇంకా రిలేషన్ అంటేనే అసలుకే బోరు. ఎందుకంటే మామూలు గట్టిగా అడుగుతారు కానీ రిలేషన్ అంటే ఎందుకు తీయాలతోని వాళ్ళు అప్పుడు అట్లా ఉన్నారు కానీ ఇప్పుడు మారిపోయినారు అని జర దూరమే ఉంటారు. ఎవరైనా పోయి అడుక్కుంటా అంటే మీకు రిలేషన్ ఉంది కానీ మంచి మంచి పెద్ద మనుషులు కదా. ఇప్పుడు నాకే అనుమానం వస్తుంది, మరి భార్య ఎక్కడికి వెళ్ళి రేవంత్ రెడ్డి చుట్టమే అన్నాక ఇంకేమి ఉన్నదిగా? ఏం చెప్పుకోవాలన్నా పేరుకేమో చిక్కుపోతున్నారే చెప్పుకోవాలంటే. అదే అదే, చెప్పుకోకు కంప్లీట్ చేపిద్దాం ఎట్లా అని చేసి. చెప్పుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ అంటే నేను మస్తు ఇష్టపడేదన్నా. ఇంత దారుణంగా ఇవ్వాలి, ఎంత నర్వస్ అయినంటే నేను ఇప్పుడు సిగ్గుపోతుందన్నా. వాళ్ళతోటి చెప్పుకోలేకపోతున్నా, వీళ్ళతోటి చెప్పుకోలేదు. తిరిగి దేవరకొండ అంటే తక్కువ దూరం ఉంటుంది అన్న హైదరాబాద్కి వెళ్ళి. మరి అట్లీస్ట్ రేవంత్ రెడ్డి భార్య దాకా చేరేది ఉండే కదా ఈ ముచ్చట. మరి ఏం చెప్పుకోలేదు, చెప్తున్నా ఆమెకన్నా చెప్తే అయిపోవు కదా కనీసం. ఆమెకు చెప్తానన్నా చేస్తుందేమో అని, చేపిస్తుందేమో అని. ఎవరు చెప్తే అన్న చెప్తున్నా, వీళ్ళని అడిగితే ఎట్లుండో తెలుసానా? వీళ్ళకి వచ్చిండు, నువ్వు అట్ట ఎందుకు దిగినావు, ఇట్ట ఎందుకు దిగినావు అని అంటారు అన్న. ఇది ఉంది తోటి సరే పోనీ చేద్దామని అన్నారు. ఇంకా ఏదైనా గట్టిగా మాట్లాడితే ఎట్లుంటో తెలుసా వీళ్ళది? నువ్వు పాజిటివ్ గా మాట్లాడతారు, గట్టిగా మాట్లాడతారు, మీకు చేయాలంటే కూడా ఇంట్రెస్ట్ ఉండదు అన్నట్టు మాట్లాడతారన్నా. ఇట్లుంటది ఈ రాజకీయ నాయకులది. ఏం చెప్తారన్నా? సరే అన్న. ఈమె నా ఆధార్ కార్డు భర్త భార్య దింపితే మా అత్తగారిది నాకు లింక్ చేస్తే నేనేం చేయాలన్నా? నేనేం కొట్టుకోగా? ఇది ఎక్కడ అన్యాయం? సరే అన్న, ఓకే ఓకే. పేరు వచ్చింది అన్న మళ్ళీ నాది. అదే అదే అదే, చూద్దామన్నా దాన్ని మరి ఏం చేస్తారు. మీకు వాట్సాప్ కూడా చేశాను, చూసుకోండి. ఓకే అన్న, థ్యాంక్ యూ. హలో హలో, గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న. అన్న చెప్పండి. చాలా రోజుల తర్వాత ట్రై చేస్తున్నాను, చాలా రోజులు అన్న చెప్పండి అన్న.
ఏం లేదన్న, ఈ రుణమాఫీ ఒక ఇష్యూ ఉంది, చెప్పండి. మాట్లాడితే క్లారిటీ వస్తుంది కావచ్చు అని. చెప్పండి అన్న. 2022లో మా ఫాదర్ 60,000 రుణమాఫీ లోన్ తీసుకున్నారు అగ్రికల్చర్ లో. అయితే 2 years బ్యాక్ తను చనిపోయారు. అయితే రుణమాఫీ కాలేదు ఫస్ట్ లిస్ట్ లో. ఓకే. అయితే అగ్రికల్చర్ ఆఫీసర్ కి అప్లికేషన్ పెడితే అవుతా అని చెప్పారు. తర్వాత లిస్ట్ లో ఏ లిస్ట్ లో పేరు రాలేదు. అరే మళ్ళీ అడిగితే చనిపోయిన వాళ్ళకి ఇవ్వాలని మాకు ఎక్కడి నుంచి గైడ్ లైన్స్ రాలేదు, అవును, ఇట్లా వర్క్ వెళ్ళదు ఇప్పటి వరకు అని చెప్పారు. మీరేమన్నా అంటే ఇప్పుడు నేను కూడా ఇంతకుముందు ఫస్టే అడిగినా, పైగా నేను చాలాసార్లు మాట్లాడినా, చనిపోయిన వాళ్ళకి ఇట్లా చేయకపోతిరా దయ్యాలై మీకు పడతారని కూడా మస్తు సెటైర్లు వేసిన నేను. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు లేరు, వాళ్ళ పేరు మీద అంటే వాళ్ళు ఏం చెప్తారంటే మరి ఆస్తులు పంచుకోలేదా వీళ్ళు, చనిపోయిన వాళ్ళు చనిపోతే భూములు వచ్చినాయి కదా మరి వీళ్ళకు, మరి దానికి ఎందుకు కట్టొద్దు అని వాళ్ళ సైడ్ నుంచి ఆ వర్షన్ ఉన్నది. బట్ నేనేమన్నట్టు అంటే వాళ్ళు ఓటర్లు కాదు కాబట్టి వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళకి చేయరా, తప్పేమున్నది చేస్తే. మళ్ళీ ఎంతమంది ఉంటారు మహా అయితే, వాళ్ళ పేరు మీద ఉన్నదని చెప్పి ట్రాన్స్ఫర్ చేస్తే పిల్లలకు కూడా మధ్యలో అద్దు ఇప్పుడు కట్టకండి అవుతుంది రుణమాఫీ జరుగుతున్నది కదా అని చెప్పారు. అదే 1 month మళ్ళీ వాళ్ళు బ్యాంక్ వాళ్ళు కూడా ప్రెజర్ చేస్తున్నారు. క్లారిటీ ఉండదు. ఎందుకు చెప్పాలన్నా, చనిపోయిన వ్యక్తికి ఒకవేళ 4 ఉన్నారు అనుకో పిల్లలు, పంచుకుంటే భూమి, మరి ఆ లోన్ ఎవరు కట్టాలి? పిల్లలు. మళ్ళీ వాళ్ళు ఒకవేళ కలిసి ఉంటే పర్వాలేదు, అరే బాపుది ఇంత ఉన్నదట మనం మనిషిని తెచ్చి కడదామని అంటారు. ఒకవేళ వాళ్ళు మాట్లాడుకోకపోతే వాళ్ళు దూరం దూరం ఉంటే మరి ఎవరు కట్టాలి చెప్పు? మాటలు ఇవ్వనుకో, మాట ముచ్చట, వాళ్ళు ఎట్లా కడతారు, ఎవరు కడతారు, ఎట్లా అవుతుంది అది? రుణమాఫీ అంటే వాళ్ళ ఇచ్చిన పీరియడ్ లో తీసుకున్నప్పుడు అందరికి ఇవ్వాలి కదా. అవును, మళ్ళీ 60,000 తీసుకుంది, ఇప్పుడు 80,000 ఏమైంది. వాళ్ళు ఏమంటారంటే చనిపోయిన వాళ్ళకి ఇవ్వాలని మాకు గైడ్ లైన్స్ రాలేదు. అదే 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 అది కొంతమంది వచ్చినాయి, మనం చాలా సార్లు చెప్పినాము. సో అది వాళ్ళ దృష్టిలో అయితే ఉన్నది. ఈ పట్టా పాస్బుక్ లేని వాళ్ళవి కానీ, వేరే వాళ్ళ మీదకి ట్రాన్స్ఫర్ చేసినవి కానీ, లేకపోతే ఇప్పుడు దీని ఏమంటారు, చనిపోతే మరి పాస్బుక్లు వేరే మారుతాయి కదా వాళ్ళ పిల్లల పేరు మీదకి. ఇంకా బ్యాంకులో పాస్బుక్ కూడా వాళ్ళ దగ్గర ఉంది. అదే అదే అలాంటప్పుడు మరి వాళ్ళవి కూడా చేస్తే బాగుంటుందని కన్సిడర్ చేయాలని చెప్పి కూడా అన్నాం మనము. చూద్దామన్నా, చెప్తాను నేను ఏదైనా ఉంటే అప్డేట్ ఉంటే. థ్యాంక్ యూ.